ఉపదేశసారంలో 9వ పద్యం. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తి ఉత్తమం. సద్విద్య చెప్తున్నాము. మనం నిత్య జీవితంలో భేదములోనే జీవిస్తూ ఉంటాం. ఏ భేదము అంటే, నేను ఆత్మని అనే సంగతి వదిలి కేవలం అజ్ఞానం అంటారు దాన్ని. ఏ అజ్ఞానం అంటే, నేను జీవుణ్ణి అంటే ఆత్మ అనంతమైన శక్తితో ఈ శరీరాన్ని తెచ్చుకుంటే మనం ఆ శరీరమే నేను అనుకుంటున్నాను. నేను ఆత్మని అంటాడు. ఇప్పుడు కొంచెం స్పిరిచువల్ అలవాటైన వాళ్ళందరూ కూడా మీరెవరు అని అడిగితే నేను జీవుణ్ణి అని చెప్పరు. నేను ఆత్మని అనే ఒక తలంపు ఉంటుంది తప్పనిసరిగా. అయితే నువ్వు ఆత్మవైతే మరి ఆత్మ లక్షణాలుగా ఉండాలి కదా! చెప్పడం అయితే ఇప్పుడు కొద్దిగా తెలుసు కాబట్టి నోటితో చెప్తారు. అదే బయట జనమైతే కనుక అది కూడా తెలీదు. మీరెవరు అన్నామనుకోండి, పలానా పేరు, పలానా ఊరు ఇవన్నీ చెప్తారు. అవన్నీ వాడుకలో అవసరం. ఆధార్ కార్డ్‌లో అవసరమైనట్టు మన వాడుకలో, మన జీవనంలో అవి అవసరం. కానీ మనకి ఒక ఎరుక. ఏ ఎరుక? నేను ఆత్మని అనే ఎరుక ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, బయట నుంచి వచ్చే ఆపాదించుకున్నవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. అందులో కూరుకుపోవడం అనేది ఉండదు. ఇక్కడంతా కూడా ఎక్కడ మీరు ఏ వర్క్ చేస్తున్నా, ఆ వర్కు మనం ఉదరపోషణార్థం మనకు అవసరమైన దాని కోసం పని చేస్తున్నాం. ఇది ఎంతమందికి నిలబడి ఉంటుందండి? ఇది ఎంతమందికుంటుంది? కాబట్టి ఈ మ్యా నా నేను మేనేజర్‌ని, లేకపోతే నేనేదో పోస్టు. ఈ పోస్ట్ ఏదైతే ఉందో అది ఒక గర్వాన్ని తీసుకొస్తుంది. ఆపాదించుకోవడము అంటారు. అంటే ఆ పోస్టు తాలూకా ప్రభావం ఏదైతే ఉందో దాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. అలా ప్రతి దానిలోనూ పోస్ట్ తీసేసుకుంటా. నేను భర్తని అనే పోస్ట్ తీసేసుకుంటా. నేను భార్యని అన్నప్పుడు ఒక పెత్తనం. నేను భర్తని అన్నప్పుడు నాకొక రైట్ అని ఇగో. ఇవన్నీ జీవ లక్షణాలంటారు. ఇవి ఆత్మ లక్షణాలు కాదండోయ్! ఇవి ఆత్మ లక్షణాలు అనుకోకూడదు. ఇవన్నీ జీవ లక్షణాలు. నేను గురువుని. ఇది అంతకంటే పెద్ద పోస్టు. దీంట్లో వచ్చే అహంకారం సామాన్యంగా ఉండదు. నేనైతే ఒకటి చెప్తాను. నేను తెలుసుకున్న సత్యం ఒకటి చెప్తాను. నిజమైన శిష్యుడు లేకపోతే గురువే లేడసలు. ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ దొంగ శిష్యులండి. నిజమైన శిష్యులు ఎక్కడున్నారు? నిజమైన శిష్యుడంటే ఏకలవ్యుడు. ఎందుకని? ఏకలవ్యుడు చూసి నేర్చుకోలేదు. నేర్పితే నేర్చుకోలేదు. ద్రోణాచార్యుడి యొక్క ఒక్క ఫోటో పెట్టుకుని ఫోటో కూడా లేవు అప్పుడు. ఫోటోలెక్కడున్నాయండి? నేను ఫోటో అని చెప్తున్నాను. ఫోటో ఎక్కడుంది? అంటే లోపల ఆయన చూసిన ద్రోణాచార్యుడి యొక్క గురువు యొక్క రూపాన్ని పెట్టుకుని నేర్చేసుకోగలిగాడు. నేర్చుకున్నప్పుడు అంతలా నేర్చుకున్నాడు. ఆ గురువెంత గొప్పవాడంటే, అంటే ఆ గురువు నుంచి గ్రహించటం. అంటే ఎలా గ్రహించాడు? పూజ్యభావం. ఏమి నేర్పకుండా పూజ్యభావం ఎలా వచ్చిందండి? అన్నీ నేర్పితేనే పూజ్యభావాలు లేవు. 24 గంటలు వాళ్ళ గురించి తపన పడి అన్నీ నేర్పి, అన్నీ చేసినా ఎక్కడో ఏదో ఒకటి లోపమో, లేతే ఏదో ఒకటి తిట్టడమో, లేతే ఏదోకటి వాళ్ళ మంచి కోసమే చెప్పినా కోపమొస్తుంది మనకి. లేకపోతే బాధొస్తుంది. లేకపోతే చిరాకేస్తుంది, విసుగొస్తుంది. ఇవన్నీ వస్తున్నాయంటే ఎందుకొస్తున్నాయి? అనంటే ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం లేదు. లేకపోతే ఆ ప్రేమ లేదు. అయితే ఆ గురువు నుంచి అంటే అక్కడ ఏకలవ్యుడిని మనకు చూపించింది ఎందుకనంటే, నువ్వు నిజంగా ఆరాధించినప్పుడు ఆ గురువు నుంచి సూక్ష్మతలో విద్య లాగేసుకున్నాడు.
లిటరల్‌గా చెప్పక్కర్లేదు. తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎంత గొప్పవాడనంటే ఏకలవ్యుని చూసినప్పుడు అర్థమైపోయింది. మరి మిగతా వాళ్ళందరూ కౌరవ కుటుంబం అంతా ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు కదా! అర్జునుడు, దుర్యోధనుడు అందరూ విద్య నేర్చుకున్నారు ఆయన దగ్గర. లిటరల్‌గా నేర్చుకున్నారు వాళ్ళు. అయితే ఏకలవ్యుడుని బొటన వేలు అడిగితే తిరిగి అడగలేదు. "నువ్వేమన్నా నాకు విద్య నేర్పావా బొటన వేలు ఇవ్వడానికి?" అది తీసేస్తే మొత్తం విద్యంతా పోయింది. అలా అడగలేదు చూడండి. అంటే అపూజ్య భావము. అంటే ఏమి ఆశించకుండా ఉన్న పూజ్య భావానికి శిష్యుడు అని పేరు. మరి నేర్చుకున్న విద్యకో, లేతే నేర్చుకున్న జ్ఞానానికో, తీసుకున్న ఇనిషియేషన్‌లకో, తీసుకున్న దానికో, దానికే కృతజ్ఞత లేనప్పుడు, ఏమి తీసుకోకుండా, ఆశించకుండా ఉన్నవాడు నిజమైన శిష్యుడు. అలాంటి శిష్యుడుంటేనే గురువుంటారు. గురు శిష్య సంబంధానికి ద్రోణాచార్య, ఏకలవ్యుడు ఇద్దరూ కూడా ఈ చరిత్రలో నిలిచిపోయారు. గురు శిష్య సంబంధం అంటే ఏంటో తెలియచేయటానికి మనకి చరిత్రలో ఇవున్నాయి. అది మనం ఏం తెలుసుకుంటాం చెప్పండి? ఇప్పుడాయన అడిగాడు. అడిగినప్పుడు ఒక్క మాట కూడా మాటాడకుండా వేలు తీసి ఇచ్చేసాడు. కాబట్టి ఇవి చూస్తే మనకర్థమవుతుంది. అంటే ఏమీ లేదు వాళ్ళకి. ఏమీ లేదు కాబట్టి ఉన్న ఏ శక్తి అయితే ఉందో వాళ్ళేమనుకున్నారో అది రిసీవ్ చేసేసుకోగలిగారు. అందుకే మనకి 6 అరిషడ్ వర్గాలు అడ్డొచ్చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఆ సాధన మనకు పట్టు పడదు. నేను చూస్తానండి ఎంతో మందిని చూస్తాం. అంటే భక్తులు, సత్సంగీకులు. నేనెప్పుడూ గురువు అనుకోలేదు. నేను శిష్యులున్నారని నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు తారసపడలేదు. శిష్యులు లేకే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి భూమికిచ్చేసుకోవాల్సొచ్చినియి యోగాలన్నీ. ఉంటే ఎదురు చూశాను. ఒక్క శిష్యుడైనా దొరికితే ఇప్పటికే ఎదురు చూస్తానింకా. ఎప్పటికీ చెకోర పక్షిలాగా ఒక శిష్యుడి కోసం ఎదురు చూడటం అనేది నా జన్మ రాహిత్యమేమో అనుకుంటాను నేను. సో, ఎక్కడైతే స్వార్థముందో అక్కడ భగవంతుడు కప్పబడి ఉంటాడు. కాబట్టి ఏది తీసుకుంటున్నామో దానికి నాకు గ్రాటిట్యూడు, దానికి ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది. సో, కాబట్టి అలాంటి స్థితి ఒకటుందని కూడా మనకు తెలీదు. నిత్య జీవితంలో ఇన్ని పోస్టులు నెత్తి మీద పెట్టుకొని మనం భేదమనే, సత్యమనే దృక్పథంతో ఉండడం వల్ల ఈ జీవుడి కిందే ఉండిపోయాం. కానీ అభేద స్థితి. ఇవన్నీ నిరాకరించడం అంటే అది లోపలండోయ్. అయితే ఎందుకండి ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకోమంటారా అనంటే, మళ్ళీ నేను సన్యాసిని. మరెక్కడికెళ్తే అక్కడ తగులుకుంటుంది. లోపల వదలకపోతే బయటకొస్తుంది నేను సన్యాసిని అని వదలకుండా కూర్చుంటుంది. చాలా కష్టమండి. నువ్వు సన్యాసయితే సన్యాసి లక్షణాలేవి నీకు. అందుకని ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మనం చూసుకుంటాం. ఇల్లు ఊడుస్తున్నాము. ఏదో చూసుకుంటున్నాం. ఎక్కడో మరకుంది. మళ్ళీ అక్కడ ఆగి కొంచెం గట్టిగా రుద్దుతాం. మా డ్యూటీ అదే. మరి ఆగి గట్టిగా రుద్దాలి. గట్టిగా రుద్దితే వాడికి నచ్చదు. ఇలా ప్రతి దానిలోనూ చూస్తున్నప్పుడు దృక్పథము. ఏ దృక్పథము అనంటే ఒక జీవితం అని అనగానే శరీర ధ్యాస అనే దృక్పథం ఒకటి గట్టిగా ఉంటుంది మనుషులకి.
అది ఉండకూడదు. అది తీసేస్తే అభేద స్థితికి చేరుకోవాలి. అభేద స్థితికి చేరుకోవాలి అనంటే, మనకి మనం ముందు చెప్పాను మీకు అమనీభావ స్థితి. ఇది సద్విద్య. అంటే సత్తుతో విద్య. అంటే ఆ సత్తుతో విద్య వైపు మనం జర్నీ చేయాలనంటే ఇన్ని ఇన్ని పీకాలే. పట్టు కూర్చున్నామన్న సంగతి కూడా కాబట్టి అభేద స్థితి నుంచి స్థితికి రావాలి. భేద స్థితి నుంచి అభేద స్థితికి రావాలి. వస్తే ఈ ప్రకృతిలో పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. ఎందుకని? ఇప్పుడు భేదం వచ్చేసింది. పరమాత్మ అంటే ఒక చోటే ఉన్నాడు. అక్కడికి పరిగెట్టి వెళ్లి చూసి రావాలి. లేతే పరిగెట్టుకుని వెళ్లి అక్కడ కాసేపు గడిపి రావాలి. భేదం వచ్చేసింది. అంతటా ఉన్న భగవంతుడిని తెలుసుకోవాలనంటే నీ భేద బుద్ధి తొలగకపోతే ఎలా తెలుసుకుంటారండి? అందుకే కదా నాలో ఉండే నా నా స్థితిని అంటే నా ఆత్మస్థితిని కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. మరేదో అడ్డొచ్చింది. నాకా భేదము, జీవభావము, శరీర ధ్యాస ఇవి అడ్డొచ్చింది. కాబట్టి భావన యొక్క బలంతోనే, భావము ద్వారానే భావశూన్య స్థితికి చేరాలి. అక్కడ పద్యం అదే. భావశూన్య సద్భావ సుస్థితి అన్నప్పుడు భావంతోటే చేరాలి. ఇప్పుడు ఒక రూపం పెట్టుకున్నాము. భగవంతుడి యొక్క రూపము. భగవంతుడు నామరూపాలకి అతీతమని తెలుసు. తెలిసినా రూపం పెట్టుకున్నాం. ఎందుకు అనంటే ఆ భావము భగవంతుడనే భావం దగ్గరికొచ్చేటప్పటికి మిగతావన్నీ వదిలేస్తున్నాను. మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క భావంలోకొచ్చాడు. అనేకం నుంచి ఒక వన్నెస్‌కొచ్చాడు. ఆ వన్నెస్‌లో కూడా ఇంకా అభేదం ఉంది. భగవంతుడు అక్కడున్నాడు. నేనిక్కడున్నాను. అక్కడి నుంచి ఎదగాలి. అక్కడి నుంచి ఏమి ఎదగాలి? అంటే ఇలా చూసేటప్పటికి భావం భావాతీత స్థితికి వెళ్ళాలి. అందుకే ఒక గురువును చూసేటప్పటికి ఆ గురువు యొక్క జ్ఞానం గుర్తుకు రావాలి. ఆ గురువు యొక్క ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో దానివల్ల నా పరిణతి ఇది. ఇంత పరిణతి చెందాను కాబట్టి ఆ గురువు యొక్క భావం గురువు అనే భావము భావాతీత స్థితికి వెళ్ళాలి. వెళితే తప్పించి మనకి ఎట్టి పరిస్థితిలో అర్థం కాదు. అలా అర్థం అవ్వాలంటే భావం పెరగాలి. గురువు అనే భావం ముందు పెరగాలి. అందుకే నువ్వు ఆత్మ అందరూ ఆత్మే అయినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా గురువు శిష్యుల సంబంధం ఎందుకండి? ఈ సంబంధం ఎందుకు? అనంటే ఆ అభేదము నుంచి భేదము లేకుండా అభేద స్థితికి రావడం కోసము రూపం ఎందుకు భగవంతుడు? అంటే రూపము నువ్వు ఆరాధించి ఆ భావంతోటి అరూప స్థితికి వచ్చేందుకు ఈ ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ పెట్టుకొని మనం పని చేస్తున్నాము. ఆ ఇన్‌స్ట్రుమెంట్ పెట్టుకొని పని చేసేటప్పుడు కొత్తలో అయితే ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎలా వాడాలని తెలుసుకోవాలి. ఆ తర్వాత తెలుసుకోక్కర్లేదు. ఆ పనిముట్టు నా చేతిలో కీలకమైపోతుందా? అంటే నా చెయ్యి కీలకమవుతుందా? పనిముట్టు కీలకమవుతుందా? పనిముట్టు చేతిలో ఉంటుంది. కానీ నా బుద్ధి ప్రకారము అదే పనిముట్టుతో ఎంతైనా చేయగలుగుతాను. కొత్తలో అయితే ట్రై చేస్తాను. అది పట్టుకోవడం నేర్చుకోవాలి. దాని బలం నేర్చుకోవాలి. లేకపోతే ఏదో నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు కంప్యూటర్ కూర్చుంటారు గదండీ! చూస్తే కంప్యూటర్ కన్ను ఆ పైన చూస్తూ ఉంటారు. వేళ్ళు కింద కదిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు మేమనుకోండి కన్ను కింద పెట్టి వేలక్కడ పెట్టి ఒకసారి నొక్కి పైకి చూసుకోవాలి. కానీ మీకు కన్నుతో అక్కడ చదువుతా ఉంటారు. కింద వేళ్ళు టైప్ చేసేస్తా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఏమైంది?
మీకు ఆ కీలకం పోయి అది మీతో కలిసిపోయింది. మీతో మమేకమైపోయింది. సో, బ్రెయిన్ వర్క్ చేస్తోంది. కన్ను చూస్తోంది. కానీ ఇంద్రియాలు, ఇంద్రియాలు కూడా ఇన్‌స్ట్రుమెంట్‌లో భాగమైపోయినాయి. అలా భగవంతుడు కంప్లీట్ భాగమైపోవాలి. అప్పుడప్పుడు భగవంతుడు కాదండి. అప్పుడప్పుడు భగవంతుడు కాదు. అందుకే అన్నింటా ఉన్న భగవంతుడిని తెలుసుకోమన్నారు. నువ్వు ఈ భేదబుద్ధి పోతే తెలిసిపోతుందంట. ఇది చాలా కష్టం అనిపిస్తుంది. కానీ నువ్వు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ అంటే ప్రతి దానిలోనూ దైవారాధన. అందుకని ధ్యానం చేస్తే దైవారాధన. జపం చేస్తే దైవారాధన. పూజ చేస్తే దైవారాధన. పని చేస్తే పని అనకూడదండి. అలా అనకూడదు. అంతటా ఉన్న భగవంతుడిని తెలుసుకోవాలి అనంటే, ప్రతి దానిలోనూ దైవాన్ని చూడాలి అనంటే, నీలో భేదం తొలగాలి ముందు. అభేద స్థితి అని చెప్తున్నాడు భగవాన్. కాబట్టి మరి ఆ అభేద స్థితి ఎలా వస్తుంది? అంటే భావనతో వస్తుంది. ఏ భావన? భగవత్ భావన. ఆ మూలానికి కాబట్టి ఇక్కడ దృష్టి ఎక్కువ పెట్టాలి. పెడితే ఆ భావము పెరుగుతుంది. ఇప్పుడు దేహంలో ఇప్పుడు దేహము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి దేహాభిమానం ఉంది. ఏ గర్వం అయినా ఎక్కడొస్తుందంటే, నీ పొగరంతా ఎక్కడొస్తుందంటే, ఈ శరీరంలో బలం ఉన్నంత వరకు వస్తుంది. అది ఎప్పుడైతే తగ్గడం మొదలెట్టిందో మీరు గమనిస్తే తెలుస్తుంది. మనిషి ఆ గర్వం తగ్గిపోయి దీనస్థితికొచ్చేస్తాడు. మరి ఈ శరీరము ఏదైతే ఉందో, ఈ శరీరాన్ని చూసుకుని నేను గర్వపడుతున్నప్పుడు ఈ శరీరానికి వచ్చిన అనారోగ్యంతోటి మళ్ళీ డీలా పడుతున్నప్పుడు, అప్పుడైనా తెలుసుకోవాలి కదండీ! ఎప్పుడోకప్పుడు మనకి శరీరం అనారోగ్యం వస్తుంది. ఈ లైఫ్‌లో రాకుండా ఏముండదు. వస్తోంది. జ్వరమో, లేతే నొప్పులో, బాధలో ఏదో వస్తుంది. వస్తున్నప్పుడు నువ్వు డీలా పడుతున్నావు. అంటే ఎందుకు డీలా పడుతున్నావు? అంటే ఈ శరీరమే నేననుకున్నాను. కానీ కాదు. లేకపోతే భయమొస్తోంది. ఎందుకు భయమొస్తోంది? నేను ఈ శరీరం అనుకున్నాను కాబట్టి భయమొస్తోంది. అనుకోపోతే భయమేంటండి? అనుకోపోతే భయమేంటి? ఎక్కడ భయం? కాబట్టి ఆ శరీర ధ్యాస తగ్గడానికి సాధన. నీ 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 శక్తి ఏంటో, నీ దివ్యత్వము, నీ దైవత్వం ఏంటో తెలుసుకోవడానికి సాధన. మళ్ళీ నేను సాధకుండానే గర్వం ఎక్కడి నుంచొస్తుందో నాకసలు అర్థమే కాదు నాకు. ఊరంతా డప్పేసుకోవడానికో, లేకపోతే చెప్పుకోవడానికో నేను సాధకుడినని. నేనిలా చేస్తాను, నేనలా చేస్తాను. కాబట్టి ప్రతి దానిలోనూ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఈ అభిమానము పోతుంది. కాబట్టి చిన్న విషయం ఇది. ఎంత చిన్న విషయం అంటే చిన్న తలనొప్పొచ్చింది, చిన్న కాలు నొప్పొచ్చింది. అయిపోయింది. ఇవాళ తలనొప్పొస్తుంది కాబట్టి నేను ధ్యానం చెయ్యను. తలకి కదండీ నొప్పొస్తుంది. నువ్వు కదా ధ్యానం చేసేది. చెయ్యొచ్చు కదా! అన్నామనుకోండి. అంటే ఇప్పుడెక్కడున్నావు? నా తలనొప్పి. నేనెలా ధ్యానం చేస్తానండి? నేనెలా ధ్యానం చేస్తాను? అంటారు. చాలా కష్టమండి. కాబట్టి దేహాభిమానం అనేది స్పిరిచ్యువల్‌లో హైయెస్ట్ సాధన. అది గురువులకా, లేతే పీఠాధిపతులా, మఠాధిపతులా వాళ్ళు కూడా అక్కడికొచ్చేటప్పటికి ముందంతా కష్టపడి సాధన చేస్తారండి. అక్కడికొచ్చేటప్పటికి అక్కడ కూడా మళ్ళీ దేహాభిమానం చాప కింద నీరులా వచ్చేస్తుంది. వచ్చేస్తారు శిష్యులు నీ కప్పు అందుకోవడానికి, నీ గ్లాస్ అందుకోవడానికి, లేకపోతే నీ మెప్పు పొందడానికి నీకు రెడీ నీ ఒక్కడికే చేయడానికొస్తారు. అంటే లోకంలో పరమాత్మ ఎంత కష్టపడుతున్నాడండి.
ఆయనకి పని చేయడానికి రారెవరు. ఎందుకని నాకు కనిపించలేదు కాబట్టి పరమాత్మ. దైవ కార్యం అనంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన కష్టం ఏదైతే ఉందో దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అది దైవం మీద ప్రేమ. నువ్వు పూజ చేసి, నువ్వు దండం పెట్టి, లేకపోతే అది చేసి, ఇది చేసి, ఏది చేసి మళ్ళీ నువ్వు ఒక కోరిక కోరుకుంటున్నావు. ఏ కోరిక కోరట్లేదండి. ఏ కోరిక కోరట్లేదు. నువ్వు దండం పెడుతున్నావంటే లోపల ఈ స్థితి, ఈ స్థితి ఇలాగే ఉంది కాబట్టి దండం పెడుతున్నావు. ఆ స్థితిని తారుమారు చేసేస్తే నువ్వు దేవుడికి దండం పెడతావా? తిట్లు తిడతావు. ఆ స్థితి తారుమారైపోయింది. నాకు భోజనం కూడా దొరకట్లేదు. ముందు దండం పెట్టుకొని భోజనానికి ఎతుక్కుంటానంటాడా? ముందు భోజనానికి ఎతుక్కుంటాడా? అన్ని భోజనాలు రెడీగా ఉన్నాయి కాబట్టి నేను దండం పెట్టగలుగుతున్నానండి. ఏ భోజనాలు రెడీగా లేవు. లేతే ఏ కంఫర్టు రెడీగా లేదు. అరే! దైవారాధన చేసుకొని తర్వాత ఈటిలి సంగతి చూస్తాను, నా ఆకలి సంగతి అనగలుగుతామా మనం? అందుకే భగవంతుడి పట్ల మనకు భక్తి లేదని చెప్తాను నేను. ఏదైనా కష్టం వచ్చింది. భగవంతుడిని తలుచుకుంటున్నాం. కానీ భగవత్ ఆరాధన ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చేయగలుగుతావా? భక్తుల కథ చూస్తే తెలుస్తుంది. తిండున్నా లేపోయినా, ఇంట్లో ఎంత కష్టం వచ్చినా, ముందు భగవంతుడిని ఆరాధించి అప్పుడు మిగతాయి చూసేవారు. మీరు ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. రామతీర్థుడు వివేకానందుడు, రామతీర్థుడు సమకాలీనులు. సత్సంగం చెప్తున్నారు. ఎక్కడో ఎక్కడో సత్సంగం చెప్తున్నాడాయన. చెప్తుంటే అందరూ సత్సంగం వింటున్నారు. ఆయనకో చిట్టి వచ్చింది. ఆ చిట్టి మీద రాసి ఉన్నది చదివాడాయన. చదివి జేబులో పెట్టేసుకున్నాడు. జేబులో పెట్టేసుకొని చాలా ముందు ఎలా చెప్పాడో అలాగే సత్సంగం చెప్పేసాడు. సత్సంగం దిగి బయటకొచ్చిన తర్వాత ఎవరైతే చిట్టి ఇచ్చారో వాళ్ళు గుర్తు చేశారు. ఇంకా జనం వచ్చి క్వెషన్‌లు అడుగుతున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఎవరైతే చిట్టి ఇచ్చారో వాళ్ళొచ్చి చెప్పారు. ఏమని? "మీకు చిట్టి ఇచ్చానండి. మీ కుమారుడు చనిపోయాడు" అని చెప్పి. కుమారుడు చనిపోయాడు అని అని చిట్టి రాసిస్తే దాన్నిలా చూసి జేబులో పెట్టుకోగలిగాడంటే ఎంతటి అంటే చేస్తున్న పని దైవారాధన. చేస్తున్న పని దైవారాధన. అలాంటి స్థితిలో ఉన్న మహాత్ములు మనకందించిన సంపదెక్కడ? ఈ భూమి మీద అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అందించిన సంపద ఉంది. వాళ్ళని జూసి మనం నేర్చుకోవాలండి. దేహాభిమానం ఒక్కటే కాదు, దాంట్లో ఉండే పాత్రల అభిమానం కూడా ఇలాగే ఉంది. వ్యక్తి భావన అంటారు దీన్ని. చాలా కష్టమండి. స్పిరిచ్యువల్‌లోంచి ఎక్కడికి చెప్పాలంటే చాలా కష్టం. అన్ని పట్టేసున్నాయి. నేనేమంటానంటే ఇదేమి స్పిరిచ్యువల్ అంటాను నేను. ఇదేమి స్పిరిచ్యువల్ అంటే తప్పే ఉందండి. దేవుడికి టైంకి దండం పెడుతున్నాము. ఈ ఈ పనిలో ఈ పని ఇలా చేస్తున్నామని మీరు అనకూడదు. మీకలాగే అనిపిస్తుంది. నువ్వు మారడమే స్పిరిచ్యువల్. ఏం మారాలి? అంటే నేను నిజాయితీగా, సిన్సియర్‌గా ఏ పాత్ర చేస్తున్నానో ఆ పాత్ర పోషించడము స్పిరిచ్యువల్ అన్నారు. ఎందుకన్నారలాగా? అన్నింటా దైవమున్నాడు కాబట్టన్నారు. అంతటా దైవమున్నాడు. కాబట్టి చెప్పారు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సొస్తోంది. కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి దేహాభిమానం ఉంటుంది. అది అనారోగ్యం వస్తే దీనత్వం వస్తోంది. ఇది గమనించాలి. గమనిస్తే ఏకాగ్రత ఎక్కడ ఉండాలి ఏకాగ్రత? ఎక్కడుండాలి? ఇది తెలియాలి. నా ఏకాగ్రత ఎక్కడుంది? అంటే ఇప్పుడు పెట్టావు దేహం మీద ఇన్ని రోజులు ఏకాగ్రత పెట్టావు. అనారోగ్యం వచ్చేటప్పటికి ఆ ఏకాగ్రత పక్కకు పోయింది. భయమేసింది. అలాగే నేనేదైతే సత్యం అనుకుంటున్నానో దాని వైపు నేను బతకలేనని భయమేస్తోంది నీకు. ఎందుకు బతకలేరండి? ప్రాణులన్నీ చూపించేస్తున్నాయి బతుకుతున్నామని. మనం ఎందుకు బతకలేము? అంటే ఎక్కడ బతకలేమంటే కంఫర్ట్ భోగం తీసేస్తే బతకలేం.
ఇది కదా బెంగ. మనిషి బతకడానికి లేకపోతే ఏ ప్రాణైనా బతకడానికి భగవంతుడు ఈ భూమి మీద అన్నీ ఇచ్చేసాడు. మనిషి అడ్వాన్స్ అయిపోయి భోగం తెచ్చుకున్నాడు. ఆ భోగం తెచ్చుకోలేదు, రోగం తెచ్చుకున్నాడు. రోగానికి కదా భయపడుతున్నాడు. ఈ భోగం తగ్గుతుందని భయపడుతున్నాడు. ఈ భోగం ఎక్కడ తగ్గిపోతే నేనెక్కడ కష్టపడాలో అని భయపడుతున్నాడు తప్పించి, నేను కష్టపడతానన్న వాడికి భయమేంటండి అసల? కాబట్టి ఏది మనకి అభయమిస్తోంది? ఏది మనకి ధైర్యాన్నిస్తోంది? ఏది శాశ్వతమైనది? ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యంలో నువ్వు జర్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వేలు తెగిందనుకోండి, దేహాభిమానం విడిచిపెట్టగలమా? వేలుకింత పెద్ద కట్టు కడతాడు. కట్టు కడితే తప్పేముందండి? కట్టు కడితే తప్పేం కాదు. కట్టాలి కూడా కదా! కానీ ఇప్పుడు ఇప్పుడు చూసినోడెవడో దెబ్బేంటండి అంటే, ఏదో తెగిందండి అని చెప్తాం. ఫోను చేసి మరి వేలు తెగిందని చెప్తాడు. ఫోనులో ఉన్నవాడికి తెలీదు కదండీ నువ్వు వేలు తెగిందని. చూసినవాడు అడిగితే చెప్పావంటే అర్థం ఉంది. ఎందుకు చెప్పావు? మరి తెలియద్దండి ఊరంతా నా వేలు తెగినట్టు. మరి తెలిసింది. ఇక్కడున్న ఇండియాలో ఉన్నవాళ్ళు నీకు వేలు తెగిందని ఒగిరిసారు. ఏ నొప్పి తగ్గింది? ఈ వేలు నొప్పి తగ్గిందా? మనస్సు నొప్పి తగ్గింది. మనస్సుని అంటే మనస్సుకి ఎన్నిచ్చారు మీరు? మనస్సు నొప్పి తగ్గుతుంది. ఎంతసేపు? ఆ మాట్లాడినంత సేపు. ఆ తర్వాత మళ్ళీ నా వేలు నొప్పి నాకు మొదలే కదండీ! ఇలా ప్రతి దానిలో చూసుకుంటే మనస్సుని ఎలా కెలుకుతామో తెలుస్తుంది. మనస్సు శుద్ధం లేకుంటే ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి మనస్సును అధిగమించాలి అనంటే జాగ్రత్తగా ఇవన్నీ జ్ఞానం. ఈ జ్ఞానం తెలిస్తే తప్పనిసరిగా మనకి ధీరత్వం వస్తుంది. అందుకే ధీరుడు మాత్రమే ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళగలడు. పిరికివాడు ఎక్కడెళ్తాడండి ఆధ్యాత్మికంలో? ఇప్పుడు ధ్యానం చేస్తాడు అప్పుడే భయపడుతూ ఉంటాడు. ఇక్కడ ధ్యానం చేస్తాడు లెగ్గానే బల్లి పక్కనుంటే అయ్య బాబోయ్! బల్లి అంటాడు. అరే! బల్లేంటండి నువ్వెలా ఉన్నావో అది అలాగే ఉంది. అంటే అందుకే పిరికివాడు ముందుకు వెళ్ళాడన్నారు. కాబట్టి శుద్ధంగా మనస్సుని అధిగమించి భావశూన్య స్థితికి చేరడం అంటే కష్టం అని మీరు అనుకోక్కర్లేదు. ప్రిపేర్ చేయాలి. ఎవరిని? మీ మనస్సుని. ఆ మనస్సుని శుద్ధంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎలా ట్రై చేయాలి అనేది మళ్ళీ వారం చెప్పుకుందాం మరి. ఎందుకంటే ధ్యానానికి సంబంధించినంత వరకు జ్ఞానం లేకపోతే ఎవ్వడూ ధ్యానంలో ముందుకెళ్ళలేడు. ఏ జ్ఞానం కావాలి? ఏ ఏ జ్ఞానం ఉండాలి అసల? అంటే ఏదైతే సత్యమో ఆ జ్ఞానం లేకపోతే కనుక మళ్ళీ అదొక పనయ్యి స్పిరిచ్యువల్‌లో కూడా ఒక అసత్యాన్ని మూటగట్టుకుంటారు. ఓకే. అది పద్యము. భావశూన్య సద్భావ సుస్థితిః భావనా బల భక్తి ఉత్తమం.